ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజుకు చేరింది. ఇవాళ సీఎం జగన్ బస్సు యాత్ర నారాయణపురం నుంచి ప్రారంభం కానుంది. రాత్రి నారాయణపురంలోనే సీఎం జగన్ బస చేశారు. కాసేపట్లో నారాయణపురం నుంచే యాత్రని ప్రారంభించనున్నారు. నారాయణపురం నుంచి నిడమర్ర గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. అక్కడే భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం తర్వాత ఉండి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్డు గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీకి రోడ్ షోగా వెళ్తారు. మధ్యాహ్నం 3:30కు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు జగన్. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారుకు చేరుకుంటారు. ఇవాళ రాత్రి సీఎం జగన్ ఈతకోట శివారులోనే బస చేయనున్నారు. సీఎం జగన్ 16వ రోజు బస్సు యాత్రకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సీఎం జగన్ చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజుకి చేరుకుంది. మరి కాసేపట్లో నారాయణపురం నుంచి సీఎం జగన్ 16వ రోజు బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం అయితే ఏలూరు పార్లమెంటు పరిధిలో సీఎం జగన్ బస్సు యాత్ర ఉంది. అయితే ఏలూరు పార్లమెంటు పరిధిని కేవలం దారిలో మార్గంగానే టచ్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఏలూరు పార్లమెంట్ లో సిద్ధం భారీ బహిరంగ సభ ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇక బస్సు యాత్ర అనేది ఏలూరు పార్లమెంట్ లో లేదు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నరసాపురం పార్లమెంటు పరిధిలో ఈ రోజు బస్సు యాత్ర ఉండబోతుంది. సాయంత్రం భీమవరంలో బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు కూడా చేశారు. మరి కాసేపట్లో నారాయణపురం నైట్ క్యాంప్ నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి సీఎం జగన్ ఉండి మీదుగా భీమవరం చేరుకుంటారు. భీమవరంలో బహిరంగ సభలో కూడా సాయంత్రం పాల్గొనబోతున్నారు. అనంతరం భీమవరం నుంచి పెరవలి అలాగే ఈతకోటలో పెరవలి మీదుగా ఈతకోట చేరుకుని ఈతకోటలో ఈ రోజు సాయంత్రం బస చేస్తారు. రేపు రాజమండ్రి పార్లమెంటు పరిధిలో సీఎం జగన్ మేమంతా బస్సు యాత్ర ఉండబోతుంది. రాజమండ్రిలో భారీగా రోడ్ షోను కూడా ఏర్పాటు చేశారు. అయితే 16వ రోజు ఈ రోజు కావడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర ఉంటుంది కాబట్టి సాయంత్రం భీమవరంలో బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడబోతున్నారు. తాను ఏం చేశాననే విషయాలు చెప్పడంతో పాటు గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదనే విషయాలను కూడా ప్రతి సభలో కూడా చెప్తున్నారు. ఈ రోజు కూడా అవే విషయాల్ని చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దాడి తర్వాత ఏదైతే విజయవాడలో జరిగినటువంటి దాడి నేపథ్యంలో భద్రత అనేది మరింత కట్టుదిట్టం చేశారు కాబట్టి మరి ప్రజల్ని దూరం చేయకుండా ఖచ్చితంగా భద్రత పాటించాలి. కానీ ప్రజల్ని తాను నుంచి దూరం చేయకుండా ఉండాలంటూ కూడా పోలీసులకు ఇప్పటికే సీఎం జగన్ సూచనలు చేశారు. ఇందులో భాగంగానే నిన్న కృష్ణా జిల్లా ముఖ్యంగా బందర పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పోలీసులు అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా పార్టీ మాత్రం ఖచ్చితంగా ప్రజల్ని దగ్గరికేనే రానివ్వాలి, దూరం చేయొద్దంటూ కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న గుడివాడలో జరిగినటువంటి సభలో ఈ దాడికి సంబంధించి కూడా సీఎం జగన్ స్పందించారు. ఎన్ని దాడులు చేసినా సరే ముందుకే వెళ్తాను, ఖచ్చితంగా వెనక తిరిగేది లేదు, వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తుందంటూ కూడా సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు. చిన్న రాయి మాత్రమే గాయం తగిలింది, రాష్ట్రానికి చంద్రబాబు చేసినటువంటి గాయాలు ఎవరో మర్చిపోలేదంటూ కూడా సీఎం జగన్ మరోసారి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు భీమవరం సభ ఉండబోతుంది కాబట్టి భీమవరం సభలో కూడా సీఎం జగన్ పలు కీలకమైనటువంటి అంశాల గురించి మాట్లాడబోతున్నారు. దుర్గా, రోడ్ షో కూడా ఉండబోతున్న నేపథ్యంలో రోడ్ షోలో ఏమన్నా సెక్యూరిటీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారా? అదనపు జాగ్రత్తలు ఏమైనా ఉండబోతున్నాయా? ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఏదైతే విజయవాడలో దాడి జరిగిన తర్వాత నిన్న గన్నవరం అలాగే గుడివాడ రెండు ప్రాంతాల్లో కూడా రోడ్ షో జరిగింది. రోడ్ షో జరిగే ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఎక్కడైతే సెంటర్ లో రోడ్ షో జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుని ప్రతి బిల్డింగ్ పైన కూడా పోలీసులు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం అంటే ఎవరు కూడా ప్రతి సెంటర్ కి సంబంధించిన డీజీపీ, డీఎస్పీ స్థాయి అధికారులను ఇన్ఛార్జీలుగా పెట్టారు. ప్రతి ఎస్కాట్ కి సంబంధించి ఏదైతే సీఎం జగన్ కాన్వాయ్ లో ఉన్నటువంటి ముందు వాహనాలకి ప్రతి వాహనాలకి కూడా సీసీ కెమెరాలు కూడా అమర్చారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యంత జాగ్రత్తలు అయితే పోలీసులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉండి నియోజకవర్గం అలాగే భీమవరం సిటీ రెండు చోట్ల కూడా రోడ్ షో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ ఆల్రెడీ ఇప్పటికే పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి వాటన్నింటినీ కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది.